శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని మర్రిపాడు గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న స్మారక స్తూపం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పుష్పగుచ్చాలు అర్పిస్తూ అమరవీరులకు నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన మావోయిస్ట్ అమరులకు జోహార్లర్పించారు. ఈ సందర్భంగా విప్లవ గీతాలు ఆలపించడంతో అక్కడి వాతావరణం ఉద్యమ రంగులో కలకలలాడింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు తాండ్ర ప్రకాష్, వంకల మాధవరావు, జుత్తు వీరస్వామి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. మోడీ గాని, అమిత్ షా గాని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని విప్లవ పందెం మీద మొత్తం బూటకు ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈవేళ విప్లవకారులకి, అమరులకి అందరికీ నా విప్లవ జోహార్లు అర్పించుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. అలాగే భూమి కోసం, భుక్తి కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరులకి మరొకసారి రెడ్ సెల్యూట్ చెప్తూ, కామ్రేడ్స్, ఈ స్తూపం అన్నటువంటిది గత 50 ఏళ్ల క్రితం నుంచి నిర్మించబడింది. ఇది రేపు ప్రజలకు ఆదర్శం అని చెప్పి ఆనాటి కమ్యూనిస్ట్ సిపిఎంఎల్ పార్టీ నిర్ణయం చేసుకొని ప్రజలకు భవిష్యత్తు అందివ్వడానికి కోసం ఇది నిర్మాణం చేసి ప్రతి ఏడాది నవంబర్ 22వ తేదీన ఇక్కడ బహిరంగ సభ అనేది జరుగుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అంతా వచ్చి ఇక్కడ ఈ ప్రజలకి సరైనటువంటి గమ్యం చూపించి వెళ్ళే దిశగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే కామ్రేడ్స్, మనం గమనించవలసినటువంటి అవసరం ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కాల్చి చంపే స్థితికి దేశంలో ఉన్న పాలకులు తెగబడ్డారు. దీనికి వ్యతిరేకంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిపి, పార్టీలకు అతీతంగా అందరూ కలిపి పేదోళ్ళమంతా కూడు కోసం, గూడు కోసం, గుడ్డ కోసం, దున్నేవానికి భూమి కావాలని కోసం, సరైనటువంటి విద్య కోసం, తాగే నీరు కోసం, వైద్యం కోసం ఖచ్చితంగా మనం పోరాడి సాధించుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా అందరము సంఘటితంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పార్టీలు ఇచ్చినటువంటి, మన కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చినటువంటి పిలుపులు సపోర్ట్ చేస్తూనే మనం ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగస్వాములమై ఖచ్చితంగా